జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన స్టైఫండరీ పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్ష ప్రశాంతంగా నిర్వహించబడినట్లుగా జిల్లా ఇన్ఛార్జి ఎస్పీ రాహుల్ హెగ్డే ఐపీఎస్ తెలిపారు. రాష్ట్ర పోలీస్ నియామక బోర్డు ద్వారా స్టైఫండరీ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల నియామకాల్లో భాగంగా ఆదివారం జిల్లా కేంద్రంలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించిన స్టైఫండరీ పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ వ్రాత పరీక్షకు 7,348 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా ఇందులో 6,905 మంది అభ్యర్థులు రాత పరీక్షకు హాజరు కాగా 443 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. సుదూర ప్రాంతాల నుండి పరీక్ష వ్రాసేందుకు నగరానికి వచ్చిన అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు సరియైన సమయంలో చేరుకున్నందుకు గాను జిల్లా పోలీసులు లా అండ్ ఆర్డర్ మరియు ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో బస్టాండ్లతో పాటు ముఖ్యమైన జంక్షన్ నందు అభ్యర్థులకు వ్రాత పరీక్ష కేంద్రాలకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేసినట్లు హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేసినట్లు రాహుల్ హెగ్డే తెలియజేశారు. ఈ వ్రాత పరీక్ష సందర్భంగా ఎస్పీ పోలీస్ నోడల్ అధికారి వెంకటరమణతో పాటు డిఎస్పీ సీతారాములు, రీజనల్ కోఆర్డినేటర్ వేణుగోపాల్, ఎస్బీ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రాజు, టౌన్ సిఐ ప్రకాష్ కలిసి జిల్లాలోని పలు పరీక్షా కేంద్రాలను సందర్శించి పరీక్ష జరుగుతున్న సరళితో పాటు పరీక్షా కేంద్రాల్లో బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈరోజు జగిత్యాల జిల్లాలో ఎస్సీటీ కానిస్టేబుల్స్ టెస్ట్ జరుగుతూ ఉంది. ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లాలో అన్ని బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే జిల్లాలో 7,348 మంది పరీక్ష రాస్తారు క్యాండిడేట్స్. దాదాపు 17 సెంటర్లు 3 రూట్లుగా విభజించడం, 3 రూట్లో కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. జగిత్యాల టౌన్ సిఐ, రూరల్ సిఐ, మల్యాల సిఐ బందోబస్తు నిర్వహిస్తూ ఉన్నారు. ఒక్కొక్క సెంటర్కి 2 చొప్పున కానిస్టేబుల్ అండి, హెడ్ కానిస్టేబుల్ డిప్యూట్ చేయడం జరిగింది. రూట్లన్నిటికీ కూడా బందోబస్తు చేయడం జరిగింది. అన్ని చోట్ల కూడా పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగింది. బయోమెట్రిక్ ఎన్రోల్మెంట్ కూడా జరుగుతూ ఉంది. పీస్ఫుల్గా ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తాం. ऐसा दिखा वहाँ पे आप कुछ नहीं है, वो ज़्यादा सिमिलरिटीज ज़्यादा है क्योंकि बॉर्डरिंग स्टेट కూడా ఇక్కడ ఎక్కువ 7,000 స్ప్రెడ్ అవుట్ ఉంది.
బట్ ఇక్కడంతా రోడ్ సైడ్ వేసేసారు. ఇక్కడ కూడా లోపల అంతా అవైలబుల్ ప్లేసెస్ 144 సెక్షన్స్ కూడా అమల్లో ఉంది. మీ తరఫున కూడా ఫ్లెక్సీలు పెట్టింది సార్ రూట్ మ్యాప్. నిన్న మార్నింగ్ చెప్పాను, అంటే డిఎస్పీ గారికి చెప్పాను, కొంచెం హెల్ప్ డెస్క్ పెట్టండి. ఎన్ని ఏర్పాటు చేస్తారు హెల్ప్ డెస్క్ రెండు పెట్టి అంటే బయట నుంచి వస్తారు కదా, వాళ్ళకి తెలియదు. సడన్గా ఎగ్జామ్ టెన్షన్లో ఎక్కడ పోవాలి, సెంటర్ ఎక్కడ. ట్రాఫిక్ వల్ల పెట్టింది సార్ రోడ్ సైడ్. వాళ్ళు కూడా ఏదైనా ఇంటి మీద వచ్చేసి పంపించేసారు. అదే చెప్పండి, ట్రాఫిక్ కూడా కాంపౌండ్ ఇంక్రీజ్ చేయాలని చెప్పాను. అంటే ఇప్పుడు ఒకసారినే బయట వస్తారు కదా, తర్వాత అందరూ వెహికల్ తీసుకొని వస్తారు, ట్రాఫిక్ ఫ్లో వాళ్ళందరూ వెళ్ళేవారు. అండ్ ఆర్టీసీ వాళ్ళు కూడా చెప్పి స్పెషల్ బస్సెస్ కూడా పెట్టారు, అంటే కొంచెం డిసిప్లిన్ ఎక్కువ. అంటే మా ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు, మనం ఆల్ యూనివర్సిటీ జేఎన్టీయూ వాళ్ళు చేస్తున్నారు, మనది ఓన్లీ సెక్యూరిటీ పరంగా అండ్ పేపర్స్ సేఫ్ కస్టడీ అండ్ మూవింగ్ ఇన్ టు ద సెంటర్. మళ్ళీ వాపస్ అక్కడ నుంచి సేఫ్ కస్టడీ, మళ్ళీ అక్కడ నుంచి హైదరాబాద్ ఇక్కడ యూనివర్సిటీ. టైం పడుతుంది చెప్పలేదు. 7348 యాక్చువల్లీ టోటల్. దాంట్లో 443 అబ్జెక్ట్ అయ్యారు. ప్రెసెంట్ 6905, 6905. మాల్ ప్రాక్టీస్ కేసెస్ అంటే అదన్నీ లోపల యూనివర్సిటీ నుంచి ఉన్నారు, జేఎన్టీయూ నుంచి, వాళ్ళన్నీ చూసుకుంటారు. మనకి ఓన్లీ బయట సెక్యూరిటీ అండ్ అదర్ ఆస్పెక్ట్ సేఫ్ కస్టడీ మనం చూసుకుంటాం. అట్లా ఏమైనా కంప్లైంట్స్ ఉంటే నాకు కంప్లైంట్ ఇస్తారు, మనం యాజ్ పర్ లా వాట్ ఎవర్ ఇస్ దే వి టేక్.